నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాధికాస్ డైరీ. మా ఈ శ్రీకాకుళం ట్రిప్లో మేము వెళ్తున్న నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా విష్ణుమూర్తి కూర్మావతారంలో కొలువైయున్న క్షేత్రానికైతే వెళ్తున్నాం. ఎంతో చరిత్ర కలిగిన ఆ ప్లేస్ వచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న శ్రీ కూర్మనాథ స్వామివారి దేవాలయం. మేము ఇలా వెళ్తున్నప్పుడు పాము రోడ్డు క్రాస్ చేస్తూ కనిపించిందండి. అరసవల్లి నుంచి శ్రీకుర్మంకి డిస్టెన్స్ వచ్చేసి 12 కిలోమీటర్స్ అండి. సూర్యనారాయణ స్వామి టెంపుల్ నుంచి 20 మినిట్స్ టైం అయితే పడుతుందండి ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి. ఈ టెంపుల్ రీచ్ అవ్వడానికి వైజాగ్ నుంచి శ్రీకాకుళంకి చాలా బస్సెస్ ఉన్నాయండి. సో మార్నింగ్ 6 నుంచే బస్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో ఆర్టీసీ వాళ్ళ బస్ ఫెసిలిటీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి ఈ టెంపుల్ డిస్టెన్స్ వచ్చేసి 15 కిలోమీటర్స్ అండి. ఈ ఆలయంకి ఎంతో గొప్ప చరిత్ర అయితే ఉందండి. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా విష్ణుమూర్తి అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ ఆలయంలో కూర్మావతారం రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇది భారతదేశమే కాదండి, ప్రపంచంలోనే ఇలా కూర్మావతారంలో దర్శనమిచ్చే ఏకైక ప్రదేశం ఇదేనంట. ఈ ఆలయంకున్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారు పడమటి ముఖముగా దర్శనమిస్తారు. అంతేకాదండి, ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉండటం మరో విశేషం. ఒక ధ్వజస్తంభం తూర్పు ముఖముగా, మరో ధ్వజస్తంభం పశ్చిమ ముఖముగా ఉంటుంది. వీడియోలో గోపురం బ్యాక్ సైడ్ ఏదైతే ధ్వజస్తంభం చూస్తున్నారో అది పశ్చిమ దిశగా ఉందండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్న ధ్వజస్తంభం ఏదైతే ఉందో ఇది తూర్పు ముఖముగా ఉంది. ఇలా 2 ధ్వజస్తంభాలు కలిగి ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. అరసవల్లి నుంచి టెంపుల్కి రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి 7:30 అయిందండి. ఆ టైంలో స్వామివారికి ఇక్కడ నైవేద్యం సమర్పిస్తారంట. అందుకని చెప్పేసి 7:30 to 8:30 వరకు అయితే టెంపుల్ అనేది క్లోజ్లో ఉంటుంది. ఆ టైంలో వచ్చినట్టయితే మీరు ఇక్కడ వెయిట్ చేయాలి. లేదంటే 7:30కి ముందే లేదా 8:30 తర్వాత ఇక్కడికి రావచ్చు. ప్రెజెంట్ అయితే మాకు 1 అవర్ టైం ఉందండి. సో టెంపుల్ సరౌండింగ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. టెంపుల్కి రైట్ సైడ్లో మీకు ఇలా టోటాయిస్ పార్క్ అనేది ఉందండి. చూస్తున్నారు కదా, తాబేలు పార్క్ అని ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టోటాయిస్ అనేది మీరు చూడొచ్చు. స్టార్ టోటాయిస్ అంటారు కదండి, నక్షత్ర తాబేలు అంటారు కదా. సో అలాంటివి ఇక్కడ నంబర్ ఆఫ్ టోటాయిస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ దేవస్థానం సంరక్షణలో అయితే ఉన్నాయండి. విష్ణుమూర్తి దశావతారాల్లో 2వది కూర్మావతారం. కూర్మము అంటే తాబేలు. అలాంటి తాబేళ్ళు ఈ క్షేత్రంలో ఇలా వీక్షించటం ఒక మంచి అనుభూతినైతే మీకు ఇస్తుంది. ఏదైతే పుష్కరిణి చూస్తున్నారో ఇది వచ్చేసి శ్వేత పుష్కరిణి అండి. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ప్రయోగంచే ఏర్పడిందని చెప్తుంటారు. అంతేకాదండి, ఈ పుష్కరిణి నుంచే శ్రీ మహాలక్ష్మి గరుడ వాహనంపై ఉద్భవించి శ్రీ కూర్మ నాయకుగా కొలువిదీరి ఉన్నారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ చవితి రోజున వారణాసి నుంచి గంగామాత ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి భక్తులు తన యందు విడిచిన పాపములను ప్రక్షాళన చేస్తారంట. అష్టతీర్థంలో సుమారు 30 కిలోమీటర్లు వ్యాపించి ఉన్న ఈ కూర్మ క్షేత్రంలో అత్యంత పవిత్రమైనది ఈ శ్వేత పుష్కరిణి. అంతేకాదండి, వారణాసి గయా క్షేత్రాల మాదిరిగా ఇక్కడ కూడా చనిపోయిన వారి అస్థికలు నిమజ్జనం చేస్తారంట. అలా చేయటం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అలా ఈ క్షేత్రం పితృ కార్యాలకు కూడా ఫేమస్ అండి.
టెంపుల్కి రైట్ సైడ్లో ఇలా పక్షులతో గాలి గోపురం అయితే ఉందండి. మార్నింగ్ 7:30 అలా కావటంతో ఇక్కడ చాలా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం యొక్క స్థల పురాణం అయితే తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు పేరు శ్వేత చక్రవర్తి. శ్వేత చక్రవర్తి యొక్క రాణి పేరు విష్ణుప్రియ. ఆమె విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాడు లోక కళ్యాణార్థమై ఏకాదశి వ్రతం చేస్తుండగా ఆమె భర్త కామమోహితుడై తన వద్దకు వస్తాడు. అలా వచ్చిన భర్తను భవనంలో కూర్చొండబెట్టి ఆమె పూజామందిరంకి వెళ్ళి విష్ణువును ప్రార్థిస్తుంది. ఆమె ఉండే భవనానికి, రాజుగారుండే భవనానికి విష్ణు అనుగ్రహంతో గంగ ప్రవేశించి శరవేగంగా ప్రవహిస్తుంది. భయపడిన శ్వేత చక్రవర్తి వెంటనే తన గురువు వద్దకు వెళ్ళి విషయం తెలియపరుస్తాడు. అప్పుడు గురువు తన దివ్య శక్తితో అసలు సంగతి తెలుసుకొని రాజుకి వివరిస్తాడు. తన గురువు ద్వారా విషయం తెలుసుకున్న రాజు పశ్చాత్తాపంతో శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు ప్రారంభిస్తాడు. అప్పుడు నారదముని అటుగా వచ్చి రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించగా రాజు కోరిక మీద శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థ గుండం నుండి 4 చేతులతో శంకు చక్ర గద పద్మములు ధరించి దర్శనమిస్తారు. అప్పుడు రాజు స్వామిని వేడుకొని అక్కడే కొలువయుండమని ప్రార్థించి కూర్మ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వవలసిందిగా కోరుతాడు. కూర్మ రూపమే ఎందుకంటే క్షీరసాగర మదన సమయంలో స్వామివారు కూర్మ రూపంలో అవతరించిన సంగతి అందరికీ తెలిసిందే కదండి. ఆ సమయంలో స్వామివారి కూర్మ రూపంలో ఎవ్వరికీ కనిపించకపోవటం వల్ల తన భక్తుల కొరకు స్వామివారు ఈ క్షేత్రంలో కూర్మావతారంలో వెలయమని శ్వేత మహారాజు కోరుతాడు. అలా ఇక్కడ స్వామివారు కూర్మావతారంలో వెలుస్తారండి. సో ఇది ఇక్కడ స్థల పురాణం. ఇలా నడుచుకుంటూ వచ్చినప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్లో ఇలా ఒక భవనం అయితే కనిపించిందండి. చూస్తున్నారు కదా, ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో ఇది వచ్చేసి నిత్య అన్నదాన భవనం అంటండి. అంటే ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతుంది. ఈ నిత్య అన్నదాన భవనం అనేది లాస్ట్ ఇయర్ మే మంత్లో ఓపెన్ చేయబడినట్లు అక్కడ ఉంది. ఇది చూసారా, ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లోని ఇలా విష్ణుమూర్తి యొక్క దశావతారాలను కూడా విగ్రహ రూపంలో అయితే ఇక్కడ ఉంచటం జరిగింది. ఇందులో చాలా క్లియర్గా విష్ణుమూర్తి యొక్క ప్రతి అవతారం కూడా విగ్రహ రూపంలో అయితే ఉందండి. ప్రతి విగ్రహం కింద అది ఏ అవతారమో చాలా క్లియర్గా రాసుందండి. అండ్ శ్లోకం కూడా రాసుంది. సో ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ. ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి ఇలాంటివి తప్పకుండా చూపించాలండి. ఎందుకంటే ఇలాంటివి చూసేటప్పుడు వాళ్ళకి పురాణాల మీద, ఇతిహాసాల మీద అవగాహన అనేది వస్తుంది. ఇలా శిల్పాల్ని చూపిస్తూ పురాణ కథలు చెబుతుంటే ఇంకా బాగా వాళ్ళకి అర్థమవుతాయి కదా. ఇక్కడ ప్రతి విగ్రహం వెనుకున్న అరటి చెట్లని అబ్జర్వ్ చేస్తున్నారా? ఎంత న్యాచురల్గా ఒక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి యూజ్ చేసినట్టు ఉన్నాయి కదా. ఇలా అరటి చెట్టు నీడలో అయితే ఇలా దశావతార విగ్రహాలు అయితే ఇక్కడున్నాయి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. చూస్తున్నారు కదా, టెంపుల్కి ముందు వెనుక 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా, శ్రీ కూర్మనాథ స్వామివారి ఆలయ విశిష్టత గురించి సింపుల్గా ఒక 8 పాయింట్స్లో అయితే వివరించి ఉంది. ఆలయం పక్కనే ఇలా స్థల పురాణం అనేది ఉందండి. సో చాలా క్లియర్గా ఇందులో స్థల పురాణం అనేది రాసి ఉంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ స్థల పురాణం అనేది చదివి ఈ క్షేత్ర విశిష్టత గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఆలయ లోపలికైతే ఎంటర్ అయ్యామండి. సో లోపల నుంచి టెంపుల్ వ్యూ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. ఈ ఆలయ చరిత్రకు వచ్చేసరికి ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాల ద్వారా ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా అయితే తెలుస్తుంది.
అంతేకాదండి, ఇక్కడ లభించిన కొన్ని శాసనాలు ద్వారా ఇది 4వ శతాబ్దం కాలం నాటిదిగా కూడా చెబుతుంటారు. ఈ ఆలయ అభివృద్ధి అనేది చోళరాజులు, కళింగ రాజుల కాలంలో అయితే బాగా అభివృద్ధి చెందిందిగా చెబుతుంటారు. ఈ ఆలయం చుట్టూ అద్భుత శిల్పకళ అయితే మీరు చూడొచ్చండి. అంతేకాదు, ఈ ఆలయ మండపంలో 108 ఏకశిలా స్తంభాలు కూడా ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ స్తంభాలన్నీ కూడా ఒకదాన్ని ఒకటి పోలి అయితే ఉండవండి. ఇవన్నీ కూడా విభిన్నంగా అయితే ఉంటాయి. ఒక్కొక్క స్తంభం విభిన్నంగా ఉండటమే కాకుండా అద్భుతమైన శిల్పాలను అయితే మలిచారండి. ఈ ప్లేస్కి ఇంకో విశిష్టత ఏంటంటే ఈ ఆలయానికి ప్రదక్షిణ మార్గంలో ఒక ద్వారం ఉంటుందంటండి. అది వచ్చేసి కాశీ ద్వారం. ఈ కాశీ ద్వారం నుంచి కాశీకి నేరుగా సొరంగ మార్గంలో అయితే వెళ్ళొచ్చంట. ప్రస్తుతానికి కాశీ ద్వారాన్ని అయితే మూసివేసేశారండి. ఎందుకంటే ఏదైతే సొరంగ మార్గం ఉందో దాని నుంచి విష సర్పాలు, క్రూర మృగాలు లాంటివి వస్తున్నాయంట. అందుకని చెప్పేసి దేవాలయ శాఖ వారు ఆ ద్వారం అనేది మూసివేసేశారు. మా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక్కడ నుంచి అయితే మేము మూవ్ అయిపోతున్నాం. అండ్ ఈ టెంపుల్కి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్లో మనం డైరెక్ట్గా గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవ్వచ్చండి. యూజువల్గా వైష్ణవ ఆలయాల్లో, అది కూడా ఇలాంటి పురాతన ఆలయాల్లో గర్భగుడి ఎంట్రీ అనేది సాధారణంగా ఉండదు. బట్ ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటంటే మనం డైరెక్ట్గా గర్భగుడిలోకి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. కూర్మావతారంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం అనేది దగ్గర నుంచి చేసుకోవచ్చండి ఇక్కడ. టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు అక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ పాతాళ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం అయితే కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న ఏదైతే శివలింగం ఉంటుందో ఈ పేరుకి తగ్గట్టుగానే పాతాళంలో అంటే దిగువ భాగంలో అయితే ఉంటుందండి. చూడటానికి శివలింగం అనేది చాలా భిన్నంగా కూడా ఉంటుందండి. వీడియోలో చూస్తున్నారు కదండి, దిగువ భాగంలో ఉన్న శ్రీ పాతాళ సిద్ధేశ్వర స్వామి వారిని. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.